రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రిని తానేనన్నారు. ఫిబ్రవరి ఆఖరిలోపు రైతులందరికీ రైతు భరోసా ఇస్తామన్నారు రేవంత్. మరిన్ని వివరాలు రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు, దీన్ని ఎలా చూడాలి? థ్యాంక్ యూ అపర్ణ. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీపై విమర్శలు చేస్తూనే తాను నిజంగా వాస్తవంగా కొంతమంది నన్ను మేస్త్రి అని అంటున్నారు, వాస్తవంగా నేను మేస్త్రినే. తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం వైపు ఈ రెండు చేస్తూనే తెలంగాణ మొన్నటి వరకు బీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైంది. ఆ విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడానికి నేను ఒక మేస్త్రిగా మారాను. నిజమే మీరు అన్నది, నేను మేస్త్రినే. మిమ్మల్ని 100 మీటర్ల లోతు పాతిపెట్టి గోరిగట్టే బాధ్యత ఈ మేస్త్రిదే తీసుకుంటున్నాడు అని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలపై విమర్శలు చేశారు. బిల్లారంగలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు, కేటీఆర్లపై కూడా చాలా విమర్శలు చేశారు. ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఒక దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు బీఆర్ఎస్ నేతలకు వాతలు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. నేను ఇక్కడ ఇంద్రవెల్లి సభకు వస్తాను, ఈ నెల చివరి వారంలో ఇంద్రవెల్లి సభకు వస్తాను, ఎవరు కాసుకుంటారో కాసుకోండి బిడ్డలారా అంటూ కూడా ఒక ఘాటు కామెంట్ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారెంటీలను అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ సదుపాయం కావచ్చు, 10 లక్షల భరోసా కార్యక్రమం ఇప్పుడు 2 చేసింది. వచ్చే నెలలో మరొక 2 గ్యారెంటీలను అమలు చేయబోతుంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలాఖరున రైతు బంధు, రైతు భరోసా కింద పూర్తిగా డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు తానే నేరుగా హాజరవుతాను అని కూడా కామెంట్ చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలపైన చేసిన కామెంట్స్ హాట్ కామెంట్గా మారిపోయాయి. తాను సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రివ్యూలు, సమీక్షల సమావేశాల్లో బిజీగా ఉన్నారు. కానీ ఇవాళ బూత్ లెవెల్ మీటింగ్కు ఆయన హాజరైన తర్వాత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అదేవిధంగా బూత్ కన్వీనర్లలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తాను నేరుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలపై విమర్శల దాడిని పెంచారని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా తాను తెలంగాణ ఏ విధంగా అయితే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కాలంలో ఏ విధంగా విధ్వంసమైందో ఆ విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడానికి తాను మేస్త్రి అవతారం ఎత్తాను. అదేవిధంగా మిమ్మల్ని బొందబెట్టడానికి కూడా నేను మేస్త్రి అవతారం ఎత్తుతాను. కేసీఆర్ పీక నొక్కే బాధ్యతను కూడా కాంగ్రెస్ తీసుకుందని కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. ఈ బిర్లా రంగాలు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ ఆడిస్తున్న నాటకం, వీళ్ళందరినీ ఎప్పుడు ఏం చేయాలో తాను చేస్తానని కూడా కామెంట్ చేశారు. అంతేకాదు పులి బయటికి వస్తుందని కూడా వాళ్ళు చేస్తున్న కామెంట్స్కు, పులి ఎప్పుడు బయటకు వస్తుందో చూస్తాం, మేము బోను కూడా సిద్ధంగా చేసి పెట్టుకున్నాం, పులి బయటికి రాగానే బోన్లో వేస్తామని కూడా రేవంత్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇవాళ మీటింగ్ వచ్చిన బూత్ ఏజెంట్లలో ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. ఇవాళ బూత్ ఏజెంట్లకు ఒక దిశానిర్దేశము ఇవ్వాల్సిన సమావేశం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కావచ్చు, క్యాడర్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు ఒక చర్చనీయంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభల్లో నేరుగా మాట్లాడిన దాఖలా లేవు. ఆయన సీఎం అయిన తర్వాత ఒక ఎల్బీ స్టేడియంలో అంటే డిసెంబర్ మంత్లో ఆయన సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే సీఎం ఎల్బీ స్టేడియంలో ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చేసిన కామెంట్స్ హాట్ కామెంట్గా మారే. దీనిపైన చర్చించుకుంటున్న సిచ్యువేషన్ అయినా కనబడుతుంది. చాలా సీరియస్గా ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు మంత్రులు కూడా కొన్ని కామెంట్ చేశారు. ఏంటంటే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు మాట్లాడుతున్న మాటలకు బట్టలీడు తీసి కొడతామని వాళ్ళు చేసిన కామెంట్స్ వీళ్ళు కౌంటర్ చేశారు. ఏం చేస్తారు అనేది కూడా వీళ్ళు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు చాలా సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రసంగం ఒకేసారి ఉద్వేగభరితంగా మారిపోయింది. ఆయన చేసిన కామెంట్స్ ఒకేసారి అటెన్షన్ తెప్పించేలా మారిపోయాయి. చాలా సీరియస్గా ప్రసంగం కొనసాగింది. మొత్తం ఒకేసారి అక్కడ ఉన్న అంటే దాదాపు 35,000 మంది బూత్ ఏజెంట్లు ఆ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో చాలా అటెన్షన్గా విన్నారు. భావోద్వేగానికి కూడా లోనైన సిచ్యువేషన్ అయిన కాబట్టి చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ప్రసంగం చేశారు. సో చూడాలి మరి అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు రేవంత్ చేసిన కామెంట్స్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది చూడాల్సింది. కానీ ఇవాళ జరిగిన ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం మాత్రం చాలా హాట్గా కొనసాగింది. శ్రవంతి.